5 బెస్ట్ మూవీస్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ 2024. ఓన్లీ నెట్‌ఫ్లిక్స్ అనే కాదు, ఇప్పుడు ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదైనా మూవీ రిలీజ్ అయితే దాన్ని అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాడు తెలుగుని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు తెలుగు పైన కాన్సంట్రేషన్ చాలా ఎక్కువైంది. నెట్‌ఫ్లిక్స్‌లో వేరే ఏ లాంగ్వేజ్ మూవీ అయినా సరే తెలుగులో ఉంటుంది. అయితే రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన వాటిలో నేను ఒక 5 లిస్ట్ అవుట్ చేశా. ఈ లిస్ట్ కంప్లీట్‌గా నా ఒపీనియన్. అండ్ ఈ లిస్ట్‌లో అన్ని లాంగ్వేజ్ సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇంకా లిస్ట్ ఏంటో ఒక లుక్ ఇద్దాం. ఫస్ట్ లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయితే మామూలుగా ఉండట్లేదు తెలుగులో. అసలు మలయాళం నుంచి వచ్చి మహానటి, సీతారామం, ఇప్పుడు లక్కీ భాస్కర్తో హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సినిమా థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా మంచి హిట్ అయింది. ప్లాట్ ఏంటంటే, బ్యాంకులో చిన్న శాలరీకి క్యాషియర్గా చేస్తున్న భాస్కర్ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. అవన్నిటి నుంచి బయటపడడానికి ఒక పెద్ద స్కామ్ చేస్తాడు. ఆ స్కామ్ ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే హీరో స్కామ్ చేస్తాడో అప్పటి నుంచి దొరికిపోతాడేమైనా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో రైటింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ పెట్టి థ్రిల్లింగ్గా కూడా చెప్పడం నిజంగా గ్రేట్ అనిపించింది. ఒకవేళ ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే డెఫినెట్గా చూడండి. సెకండ్ అమరన్. తమిళ సినిమా ఇది, బట్ తెలుగు ఆడియోలో కూడా ఉంది. శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్గా చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా యాక్చువల్గా రియల్ స్టోరీ బేస్ చేసుకొని తీశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ స్టోరీ ఇది. ఒక విధంగా బయోపిక్ అని చెప్పొచ్చు. ప్లాట్ ఏంటంటే, ముకుంద్కి చిన్నప్పటి నుంచి ఆర్మీలోకి వెళ్ళాలనేది డ్రీమ్. దానికోసం చాలా కష్టపడి ఆర్మీలోకి వెళ్తాడు. అయితే కాలేజ్లో ఉన్నప్పుడే ఇందు అనే అమ్మాయిని లవ్ చేస్తాడు, అండ్ తను కూడా లవ్ చేస్తుంది. బట్ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. మరి ముకుంద్ ఆర్మీ లైఫ్ ఎలా ఉంది అండ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అనేది సినిమాలో చూడాలి. హీరో ఆర్మీ ఆఫీసర్, అందరినీ వదిలేసి ఆర్మీకి వెళ్ళడం, ఫైనల్గా అక్కడ చనిపోవడం. ఈ ప్యాటర్న్లో చాలానే సినిమాలు వచ్చాయి. యాక్చువల్గా స్టోరీ వైజ్ చూస్తే మామూలుగానే ఉంది. మన తెలుగులో అడవిశేష్ సినిమా కూడా వచ్చింది కదా మేజర్, కొంచెం స్టోరీ లైన్ అలానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో సీన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకనో అమరన్ స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సాయి పల్లవితో స్టోరీ స్టార్ట్ అవ్వడం, తను స్టోరీని నరేట్ చేయడం చాలా బాగుంది. ఆర్మీ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి సినిమాలో. ఎస్పెషల్లీ సాయి పల్లవి డైలాగ్స్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తాయి. తన తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు సినిమా మిస్ అవ్వద్దు కదా మరి. సో వెంటనే చూసేయండి. థర్డ్ తంగలాన్. విక్రమ్ మెయిన్ లీడ్లో చేసిన సినిమా థియేటర్లో అంతగా ఆడలేదు. కానీ విక్రమ్ మేకోవర్కి మాత్రం మంచి అప్రిసియేషన్ వచ్చింది. ప్లాట్ ఏంటంటే, 1850 ఆ టైంలో వేపూర్ అనే ఒక ట్రైబ్ ఉంటుంది. ఆ ట్రైబ్కి తంగలాన్ హెడ్. తంగలాన్ మంచిగా వైఫ్ గంగమ్మతో అండ్ పిల్లలతో తనకున్న కొంచెం భూమితో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు అక్కడి జమీందారు తంగలాన్ భూమిని లాక్కుంటాడు. అదే టైంలో ఇంగ్లీష్ దొర క్లెమెంటన్ బంగారం వెతకడానికి మనుషులు కావాలి, చాలా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్తాడు. సరే వెళ్తే జీవితం బాగుంటుంది కదా అని తంగలాన్తో పాటు చాలామంది వెళ్తారు. ఆ దారిలో వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కదా. సినిమా కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది సినిమా. స్టోరీ ఎలా ఉంది ఏంటి అని పక్కన పెడితే, ఈ సినిమాలో తంగలాన్ క్యారెక్టర్ కోసం విక్రమ్ పడిన కష్టం అంతా ఇంత కాదు. పారంజిత్ కైండ్ ఆఫ్ నరేషన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్క విక్రమ్ అనే కాదు, ఇందులో ఉన్న ప్రతి యాక్టర్ చాలా కష్టపడ్డారు. డెఫినెట్గా ఈ సినిమా అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఫోర్త్ సత్యం సుందరం. ఇలాంటి టైంలో ఒక ప్యూర్ డ్రామా తీయడం అంత ఈజీ కాదు. అలాంటిది స్టార్స్ లైక్ కార్తీ అండ్ అరవింద్ స్వామిని ఒప్పించి 96 మూవీ డైరెక్టర్స్ ఈ ప్రేమ్ కుమారి సినిమా తీశారు. తమిళ సినిమా అయినా కూడా తెలుగులో బాగా ఆడింది. ప్లాట్ ఏంటంటే, కొన్ని కారణాల వల్ల సత్యం తన టీనేజ్లోనే సొంత ఊరిని వదిలేస్తాడు. అయితే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ సత్యంకి సుందరం పరిచయం అవుతాడు. అయితే ఆ సుందరం పరిచయం సత్యం లైఫ్ని ఎలా మార్చిందనేది కథ. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, ఇద్దరు వ్యక్తులు జస్ట్ మాట్లాడుకుంటుంటే అక్కడ కెమెరా పెట్టినట్టు ఉంటుంది. ఎక్కడా సినిమాటిక్ సీన్స్ ఉండవు. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. నరేషన్ అయితే చాలా పొయిటిక్గా ఉంటుంది. మనుషులు ప్యూర్ అండ్ ఆనెస్ట్గా ఉంటే ఎంత బాగుంటుందనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్లోగా అనిపించినా పర్లేదు, డెఫినెట్గా సినిమా చూడండి. 5 సెక్టార్ 36. నోయిడాలో జరిగిన సీరియల్ కిల్లింగ్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. అసలు ఇలాంటి క్రైమ్ రియల్గా జరిగిందా అంటే నమ్మబుద్ధి కావడం లేదు. మరీ మనుషులు ఇంత ఘోరంగా ఉంటారని అనిపించింది. ప్లాట్ ఏంటంటే, ప్రేమ్ సింగ్ ఒక రిచ్ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తుంటాడు. ఆన్ ద అదర్ సైడ్ ప్రేమ్ సింగ్ చిన్నపిల్లల్ని, టీనేజ్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, చంపేసి, ముక్కలు ముక్కలుగా చేసి నీళ్ళల్లో పడేస్తుంటాడు. అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని రామ్ చరణ్ పాండేకి అప్పగిస్తారు. మరి రామ్ చరణ్ పాండే ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, అసలు ప్రేమ్ సింగ్ అంత బ్రూటల్గా ఎందుకు చంపుతున్నాడు అనేది మిగతా కథ. ఇంత బ్రూటల్ కిల్లింగ్స్ని స్క్రీన్ మీద చాలా క్లెవర్గా చూపించి మనకు ఆ ఫీల్ వచ్చేలా చేశారు సినిమాలో. స్టోరీ అంతా ప్రేమ్ సింగ్ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది, అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అసలు మెయిన్గా ఈ సినిమాలో ఒక ఇంట్రాగేషన్ సీన్ ఉంటుంది.
అదైతే ఈ సినిమాలో హైలైట్. కొంచెం స్లోగా ఉంటుంది సినిమా, బట్ ఇన్వాల్వ్ అయిపోతాం. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో నా ఒపీనియన్లో 5 బెస్ట్ మూవీస్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇవే. ఒకవేళ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.